స్వచ్ఛమైన పర్యావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత మనదని జిల్లా అటవీ సంరక్షణాధికారి ఎస్ భరణి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం నాడు స్థానిక అడ్వాన్స్ ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల శ్రీనగర్, కాకినాడ నందు జిల్లా స్థాయి పర్యావరణ పోటీలు నిర్వహించారు. 2వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులకు పర్యావరణంపై వ్యాసరచన, చిత్రలేఖనము, వక్తృత్వం, విచిత్ర వేషధారణ, ఏకపాత్రాభినయం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లాలో ఉన్నటువంటి 73 పాఠశాలలు, కళాశాలల నుంచి 318 మంది విద్యార్థులు పాల్గొని వారి యొక్క ప్రతిభను కనుపరిచారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి, సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్, VBVR చారిటబుల్ ఫౌండేషన్, పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అటవీ సంరక్షణ అధికారి ఎస్ భరణి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులచే పర్యావరణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ సంరక్షణ అధికారి ఎస్ భరణి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. ఈ విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటే భూమిపై జీవి మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు. వృక్ష సంపదను అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు, జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్ వినీల్, ఏఎఫ్సి పాఠశాల ప్రధానోపాధ్యాయులు నేతల నూకరాజు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎం నాగార్జున, వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ డి మహేష్ బాబు, జిల్లా సమన్వయకర్త కేవీకే మహేశ్వరరావు, క్లస్టర్ సమన్వయకర్తలు విఎస్వి రమణమూర్తి, పిల్లి గోవిందరాజులు, ఎన్ వీరభద్రరావు, గణిత అవధాని పి రవిశంకర్, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు 50 years ఓవర్, we are stepping into the 51st year. అప్పుడు ఏమి ప్రాబ్లం మాట్లాడాము, ఆ ప్రాబ్లమ్స్ ఏదేనో ఇప్పుడు దాకా తగ్గిందా అంటే లేదు. we are only increasing day by day. దీనికి ప్రతి ఒక్క ఇండివిజువల్, ఇప్పుడు కాకినాడలో పార్టిసిపేట్ చేసిన పిల్లలు వాళ్ళ ఇంట్రెస్ట్ని చూసుకుని అందరూ కూడా ఈ ఇనిషియేటివ్ తీసుకోవాలి. మన దాకు ఏం చేయగలుగుతాం ఈ ఎన్విరాన్మెంట్కి, పాడు చేయకుండా ఉంటేనే అదే పెద్దది. ఓకే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము ప్లాంటేషన్ చేస్తున్నాము. మన మ్యాంగ్రూవ్ కొరింగా ఫారెస్ట్ అనేది చాలా అద్భుతంగా కాపాడాము. నాకు ముందు ఉన్న వాళ్ళు కూడా 10 years కంటిన్యూస్ ప్లాంటేషన్ చేశారు. దానివల్ల ఇప్పుడు మనకు కొరింగా మ్యాంగ్రూవ్ అనేది చాలా బాగా ఉంది. ఇలానే ప్రతి ఒక్కరు కూడా ఇనిషియేటివ్ తీసుకుని ఒక్కొక్క చెట్టును కాపాడాలి. ఆ చెట్టుకు ఏమి అవసరమో దాన్ని మనం ఇవ్వాలి. అది కాకుండా ప్లాస్టిక్ వేయడం, నీళ్లను పాడు చేయడం, ఎక్కువ గాలిని పాడు చేయడం, ఇలాంటి పనులు మనం ఒక్కొక్కరు ఇనిషియేటివ్ తీసుకుని తగ్గిస్తే నెక్స్ట్ జనరేషన్కి ఈ వరల్డ్ అనేది చాలా మంచి చోటుగా ఉంటుంది. వాళ్ళు బతకడానికి కూడా ఒక మంచి చోటు మనమన్నీ వదిలేసి వెళ్ళాము అనేది వాళ్ళకు ఉంటుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 72 పాఠశాలలు, కళాశాలల నుంచి 318 మంది విద్యార్థులు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఒక 8 గంటల నుంచి స్టార్ట్ చేసాం. 10 గంటల వరకు డ్రాయింగ్ కాంపిటీషన్, అదేవిధంగా ఎస్ఏ రైటింగ్, మోనో యాక్షన్ కాంపిటీషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులు ఈ పర్యావరణ పట్ల స్పృహ కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన డిఎఫ్ఓ మేడం గారు, భరణి మేడం గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ప్లాంటేషన్ అనేది దాన్ని ఖచ్చితంగా చేయాలి. ఒక గ్రీన్ ఇనిషియేటివ్ అనేది తీసుకోవాలి ప్రతి ఒక్కరిలో కూడా. అదేవిధంగా మేము కూడా ఒక విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఎన్నికవుతుంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ, ఈ 5 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా వాళ్ళ నియోజకవర్గంలో 2 లక్షల మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని ఇనిషియేటివ్గా 4వ తారీఖున ఎన్నికవుతున్నారు కాబట్టి 5వ తారీఖు నుంచి వాళ్ళ ప్లాంటేషన్ కార్యక్రమం మొదలుపెట్టి ఖచ్చితంగా ఆ విధంగా చేయగలిగితే భవిష్యత్ తరాలని బాగుంటుంది. ప్రజెంట్ టెంపరేచర్ అనేది నిన్న నాగపూర్లో 54 డిగ్రీల సెంటిగ్రేడ్కి పెరిగింది. ఒక 5-6 సంవత్సరాల్లో 60 డిగ్రీల సెంటిగ్రేడ్ అని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రికార్డు అన్నీ కూడా భారతదేశంలోని కాకినాడ పరిసర ప్రాంతాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి ఒకే ఒక మార్గం ఏంటంటే ప్లాంటేషన్. సో ప్లాంటేషన్ అనే దాన్ని ప్రతి ఒక్కరిలో కూడా చేయవలసిన అవసరం ఎంతైనా ఉందనేది అందరం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎస్ భరణి మేడం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు.